సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్కి కాల్ చేయండి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన శక్తి ఏంటో చూపించాం. నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఇటువైపు పాకిస్తాన్ వాడిన వెపన్స్ ఏ కంట్రీస్ నుంచి వచ్చాయో ఆ కంట్రీస్ కూడా భారత శక్తి సామర్థ్యాలు తెలిసినాయి. అంటే గతంలో ఎప్పుడు లేనంత సైనికంగా భారతదేశం అత్యున్నత స్థాయిలో ఉంది అని మనం చెప్పుకోవాలి. మరి ఈ దశలో మరి కశ్మీర్ సమస్య ఇంకా ఎప్పటి వరకు? కశ్మీర్ సమస్య కారణంగా ఉగ్రవాదులు కేవలం కశ్మీర్ అనుకుంటే కుదరదు. భారతదేశంలోని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా చాలా చోట్ల వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం కాదనలేం, ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మనం ఇంటి దొంగలను బయటి దొంగలను ఎదుర్కోవటం ఏ రకంగా సాధ్యమవుతుంది? లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా మనం ఈ ఆపరేషన్ సింధూర్లో గమనించాల్సింది ఏంటంటే భారతదేశ సౌభాగ్యం ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మనం గమనించాలి. మనం ఈ ఆపరేషన్ సింధూర్ అని పెడితే పాకిస్తాన్ ఏం పెట్టిందంటే ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్ అన్నది వాళ్ళ ఆపరేషన్. అంటే దాని ఉర్దూలో దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఐరన్ వాల్, అంటే ఒక ఇనుప గోడ. సో ఒక ఇనుప గోడని మన భారతదేశ సౌభాగ్యం తూట్లు పొడిచిందని ఈ ఆపరేషన్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో వాళ్ళ అంతర్గత సమస్యలే ఆ దేశాన్ని ముంచబోతున్నాయి. పాకిస్తాన్ చూసుకుంటే ఎకనామిక్గా వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇన్ఫ్లేషన్ ఎంత ఎక్కువగా ఉందంటే అక్కడ అది 10%, ఇప్పుడు 23% అయింది. సో ఆ విధంగా త్వరలో పాకిస్తాను ఒక ఫెయిల్డ్ స్టేట్, ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేట్, ఒక రోగ్ స్టేట్ అనుకుంటాం. తర్వాత ఏంటంటే పాకిస్తాన్లో మీరు చూసుకుంటే పంజాబీ పాకిస్తాన్ డామినేషన్ చాలా ఉంది ఎక్కువ. అంతర్గతంగా చాలా మంది దాన్ని విరోధిస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక ముక్కలు అవ్వబోతుంది. ఎందుకంటే ఒక స్టడీ ఏం చెబుతుందంటే త్వరలో పాకిస్తాన్ ఒక 5 ముక్కలుగా మారబోతుంది. పంజాబు, సింధు, ఖైబర్ పఖ్తూనిస్తాను, తర్వాత బలూచిస్తాను, తర్వాత వచ్చేసి గిల్గిట్ బల్టిస్తాన్. సో ఈ విధంగా పాకిస్తాను అదే నాశనం చెందబోతోంది, అది జరగబోతోంది. ఆ తర్వాత భారతదేశం ఏం చేయాలి అన్నది మీరు ముఖ్యంగా మాట్లాడుతున్న అంశం. మనం భారతదేశం పెద్దగా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ దేశం అదే నాశనం అవబోతోంది. తర్వాత ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా మొన్న ఒక చోట ఎక్కడో చదివాను నేను, సుమారుగా 5 లక్షల మంది ఒక సమూహం ఏర్పాటు చేయబడింది. అందులో వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన కాశ్మీర్తో పోల్చుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ యువతరం వాళ్ళు ఏమంటున్నారంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ అధ్వాన్న స్థితిలో ఎందుకుంది, కాబట్టి మేము గనక భారతదేశంలో కలిసిపోతే బాగుంటుంది కదా అన్న భావనలు కూడా వాళ్ళలో మొదలయ్యాయి. దానికి ప్రధానమైన కారణం కశ్మీర్లో మనం చూపిస్తున్న అభివృద్ధి. ఆర్టికల్ 370 తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కశ్మీర్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, కాబట్టి కంపారిజన్ మొదలైంది. కాబట్టి ఆ విధంగా అక్కడ మన భారతదేశంలోకి రావాలి అన్నది ప్రధానమైన కోరిక అక్కడ యువతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే లోకల్గా ఉన్న పాపులేషన్ ఆ విధమైన కోరికలు కోరితే మనకు సులభం అవుతుంది. బంగ్లాదేశ్ కూడా అక్కడ ప్రజలు వారు పాకిస్తాన్ ప్రభుత్వంతో అక్కడ గొడవ పెట్టుకున్నారు, ఆర్మీతో పెట్టుకున్నారు. ఆ సమయంలో మనం వెళ్ళాం కాబట్టి సులభతరమైంది. ఖచ్చితంగా మన డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ఆధిపత్యం ఉంది, దానితో పాటు లోకల్ సపోర్ట్, ఈ రెండు కలిస్తే మనం విజయం సాధించవచ్చు. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. తర్వాత ముఖ్యంగా నేను చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు మార్చాల్సిన, ఎందుకంటే ఇది కొన్ని రోజులు ఈ వాతావరణం ఉంటుంది దేశం, కానీ ఈ దేశంలో సస్టైన్ చేయాలి ఈ వాతావరణం, అందరం కలిసి ఉండాలి అన్నది ఒకటి. దానికి ప్రధానంగా మార్చాల్సింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ మెథడాలజీ, మొన్న ఒక పుస్తకం రాశారు, హూ ఈజ్ రేజింగ్ యువర్ చిల్డ్రన్ అని రాజీవ్ మల్హోత్రా గారు ఒక బ్రహ్మాండమైన పుస్తకం రాశారు. అది అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ మన విద్యా విధానం మీద ఎలా పడుతుంది, మన ట్రెడిషనల్ విధానాన్ని మనం తీసుకురావాలన్నది ప్రభుత్వం ఆలోచించాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా తెచ్చాం, కానీ ఇంకా దాన్ని ఉధృతంగా మనం తీసుకువెళ్ళాలి. తర్వాత ఈ పరీక్షలు పాస్ అవ్వాలి, మార్కులు తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నుంచి మనం దేశం పట్ల అభిమానాన్ని పెంచుకోవాలి, దేశం పట్ల మనం ప్రేమను పెంచుకోవాలి, గౌరవం పెంచుకోవాలన్న కాన్సెప్ట్స్ మన దాంట్లోకి రావాలి. అది చేయాల్సింది. తర్వాత ఏంటంటే మిలిటరీ ట్రైనింగ్ టు ది యూత్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల ఎన్సీసీలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా వెళ్ళిపోతున్నాయి మనకు. కాబట్టి ఎలాగైతే ఇజ్రాయెల్ కానీ, మలేషియా కానీ, మిగతా కొన్ని దేశాల్లో 2 సంవత్సరాల మిలిటరీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. కాబట్టి ఆ విధమైన మార్పులు
తీసుకురావాలి. ఎందుకంటే రమేష్ గారు లాంటి వాళ్ళు మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు మార్పులు తీసుకురావస్తాం కాబట్టి ఇవి ఒకటి తీసుకురావాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీడియా కూడా ఎలాగ ఉండాలన్నది కూడా చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈరోజు సుమన్ టీవీ వారు ఈ విధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మీడియాలో కంటిన్యూస్గా రావాలి. అనవసరమైన విషయాలు, ఏమాత్రం సమాజానికి ఉపయోగపడని విషయాలు, సమాజాన్ని చెడు మార్గంలో తీసుకువెళ్లే విషయాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా తీసుకురావాలి. ఆ తర్వాత సినిమాలు కూడా ఏ విధంగా వస్తున్నాయో మనం చూసాం. రాంగ్ క్యారెక్టర్స్ వీళ్ళన్నింటినీ ప్రొజెక్ట్ చేస్తాం. సో ఇటువంటివన్నీ తీసుకొని ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా మనం ముందుకు వెళ్ళగలగాలి అన్నది మనం నేర్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. తర్వాత కశ్మీర్లో ఇంతకు రెట్టింపుగా మనం టూరిజాన్ని డెవలప్ చేయాలన్నది ఒకటి స్ట్రాటజీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 82 టూరిస్ట్ ప్లేసుల్లో 47 టూరిస్ట్ ప్లేసులను వాళ్ళు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అది వెంటనే మొదలవ్వాలి. ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీరు రండి, ఇక్కడ మేము ఉన్నామన్న ఒక భావన మనం ఇవ్వగలిగితే ఏమవుతుందంటే మళ్ళా కశ్మీర్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కనుక చేయగలిగితే తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా ప్రజలందరినీ కూడా కలిపి ముందుకు తీసుకువెళ్ళే, వాళ్ళు డివైడ్ చేయకూడదు ప్రజలు. సో ఆ విధంగా పొలిటికల్ పార్టీలు ఒక సభ్య సమాజంగా మనం అందరం కలిసి గనక పనిచేయగలిగితే ఇది లాంగ్ టర్మ్గా మనం తీసుకువెళ్ళగలిగితే ఏమవుతుందంటే ఈ విధమైన ప్రభావాల నుంచి మనం భారతదేశాన్ని కాపాడుకోవచ్చు. భారతదేశం యొక్క ప్రగతి ఏదైతే ఉందో అది కూడా ఆ విధంగా తీసుకువెళ్ళొచ్చు. కానీ ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ధన్యవాదాలు.